ఒక్క బాల్ కూడా వేయకుండా ఓ టీం ఎలిమినేట్ అయిపోయింది. కొన్ని రోజులు ఏమో అన్ని మ్యాచ్లు జరిగినా కూడా టీంలు ఎలిమినేట్ కావట్లేదు, ఎవరు క్వాలిఫై అవుతుందో అర్థం కావట్లేదు. అలా వర్షం ఒక విచిత్రమైన ఎలిమెంట్గా మారిపోయి ఏంట్రా చేసిందంటే గుజరాత్ టైటన్స్ హోమ్ టీంని పెట్టబెళ్ళ సర్దుకుని వెళ్ళిపోండమ్మా అని చెప్పేసింది అనమాట. అలా జీటీ మూడో టీంగా మారిపోయింది, ఎలిమినేట్ అయిపోయింది ఈ ఐపీఎల్ 2024లో. కేకేఆర్ ఆఫ్ కోర్స్ వీళ్ళకి క్వాలిఫైర్ 1 ఆడతారు, అది కూడా ఖరారు అయిపోయింది. ఒక బాల్ కూడా ఆడాల్సిన అవసరం రాలేదు. లాస్ట్లో కాస్త మ్యాజిక్లా చేశారంటే ఆడుతున్నారా ఆడట్లేదా, అమ్మో ఆడుతున్నట్టున్నారు, లేదు కేకేఆర్ వాళ్ళేమో వర్షం పడుతుంది ఇంకా అని, జీటీ వాళ్ళేమో పిచ్చుని చూస్తూ వాళ్ళు ఏం చేశారంటే కాస్త ఎక్సైట్మెంట్ తీసుకొచ్చారు. ఏమీ లేని చోట ఎక్సైట్మెంట్ తెచ్చారు. బేసిక్గా ఏం జరిగింది మ్యాచ్లో మాట్లాడుకుందాం పదండి. వెల్కమ్ టు స్టామ్ టేల్స్. నా పేరు కౌశిక్. ఇప్పటిదాకా ఎప్పుడు ఈ ఛానల్కి వచ్చిండకపోయింది, ఇది మొదటిసారి అయి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మీ ముందుకు వస్తాం, కలిసి ఉంటాం. ఓకే, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినందుకు కూడా ధన్యవాదాలు. చేసుకోవాలా వద్దా అని డౌట్లో ఉంటే వీడియో మొత్తం చూడండి, ఏదో ఒక పాయింట్లో కన్విన్స్ అవుతారో నాకు ఎందుకు అనిపిస్తోంది. ఓకే చూద్దాం, కన్విన్స్ కాకపోతే సరే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఏంటో జరిగింది మ్యాచ్లో అంటే వర్షం పడింది. ఏం జరుగుతుంది, వెస్టర్న్ ఇండియాలో తీవ్రంగా వర్షాలు పడుతున్నాయి. ముంబైలో శాండ్ స్టామ్ వర్షం కూడా ఉందిట, అలాగే అహ్మదాబాద్లో కూడా అంత వర్షం పడింది. దాంతో ఏంటంటే ఒక్క బాల్ కూడా వేయలేకపోయారు. గుజరాత్ టైటన్స్ కొట్టిమిట్లాడుతూ ఉన్న ప్రాణం పాపం, అంటే గాల్లో దీపం పెట్టుకున్నారు వాళ్ళు. ప్రతి మ్యాచ్ గెలుద్దాం, దాని తర్వాత నెట్ రన్ రేట్ కోసం చూద్దాం, పూజలు చేద్దాం అన్నట్టుగా ఉన్నారు. వర్షం పడడంతో ఒక పాయింట్ అట్టే పోయాయి. దాంతో నీకు వాళ్ళకు క్వాలిఫైర్ కాలేదు, ఎలిమినేట్ అయిపోయారు. కేకేఆర్కి ఏమిటంటే అంటే వాళ్ళు ఇప్పుడు క్వాలిఫైర్ 1 ఆడబోతున్నారు, బికాజ్ వాళ్ళ దగ్గర అందరికంటే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి. వాళ్ళని దాటి ఎవరు ఆ సెకండ్ స్పాట్కి రాలేరు. మ్యాక్సిమం ఇచ్చేదంటే కేకేఆర్ సెకండ్ స్పాట్, ఫస్ట్ స్పాట్లోకి ఏదో టీం రావచ్చు అనమాట, అంతకుమించి ఇంకేం జరగదు. సో ఇప్పుడు ఏం ఆడదాం, మరి మాట్లాడదాం. ఇంకా ఉన్న దగ్గర క్వాలిఫికేషన్ సినారియోస్ ఇలా టచ్ చేసుకుంటూ రేపటి మ్యాచ్కి ఏంటో దాని లింక్, దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, ఏ టీమ్స్ క్వాలిఫై అయిపోయేదాకా ఓన్లీ 1 టీమ్, ఆమె కేకేఆర్ మాత్రమే క్వాలిఫై అయిపోయారు. క్వాలిఫైర్ 1 కూడా ఆడిపోతున్నారని చెప్పి వార్తలు. సో కేకేఆర్ ఫ్యాన్స్ అందరూ వేసుకోండి, డప్పే కొట్టుకుంటారో లేకపోతే దుర్గా పూజలు చేస్తుంటారు భయ్య, అదే చేస్తారో మీ ఇష్టం. బేసిక్గా అది చేసి ఎంజాయ్ చేసుకోండి, సెలబ్రేట్ చేసుకోండి. కేకేఆర్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ సైడ్, టీమ్ టు బీట్ ఫర్ షూర్. టైటిల్స్కి వీళ్ళు మంచి కంటెండర్స్లో అనిపిస్తున్నారు నాకు. నెక్స్ట్ ప్రస్తుతానికి సెకండ్ స్పాట్లో ఆర్ఆర్ ఉంది. వీళ్ళు ఇంకా క్వాలిఫై అవ్వలేదు. నిజం చెప్తున్నా, 2 మ్యాచ్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర, 8 గెలిచారు, 4 ఓడిపోయారు. 2 మ్యాచ్లు ఉన్నాయి, 2 గెలిస్తే వీళ్ళు యాక్చువల్లీ టాప్ స్పాట్కి వెళ్ళొచ్చు. దాంతో ఏమన్నా కొంచెం అటు ఇటు షేక్ చేయొచ్చు టేబుల్ లైట్గా. అంటే ఇప్పుడు టాప్ 2లో ఉండడం చాలా ముఖ్యం. ఎందుకు కమెంట్లో పెట్టండి, నేను మీకు తెలుసు, కమెంట్లో పెట్టండి. అర్థమవుతుందా ఐమ్ టాకింగ్ టు దిస్ క్రౌడ్ విచ్ యాక్చువల్లీ ఫోకసింగ్ అండ్ బాగా ఫాలో అవుతున్న ప్రేక్షకులు నాకు తెలుసు. సో మీరు కమెంట్లో పెట్టండి అది. సో ఆర్ఆర్ 2 మ్యాచ్లు ఉన్నాయి, ఒకటి 15న, ఒకటి 19న ఆడేదేమో వీళ్ళు కేకేఆర్ తోటే మళ్ళీ. సో అదొక డ్రెస్ రిహర్సల్లా ఉంటుందేమో క్వాలిఫైర్ 1కు, దేనికైనా డ్రెస్ రిహర్సల్గా మారచ్చు, టేబుల్ టాపర్స్ ఆడుతున్నట్టుగా ఉన్నట్టుంటుంది. 15న ఆడే మ్యాచ్ ఇస్ అగేన్స్ట్ పంజాబ్ కింగ్స్. సో అది గెలవాలనుకుంటారు, బికాస్ పంజాబ్ కింగ్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి ఆర్ఆర్ వుడ్ వాంట్ టు విన్ దాట్ అండ్ సీల్ దేర్ స్పాట్ ఇన్ ద ప్లే ఆఫ్స్. అది వాళ్ళ ఈక్వేషన్, స్ట్రేట్ ఫార్వర్డ్ ఈక్వేషన్. 2 ఓడిపోతే వాళ్ళు కూడా వెయిట్ అరే ఇంకెవరికన్నా 16 వస్తాయా, నెట్ అనేది దెబ్బతింటుందా అని ఒక చిన్న లబ్డబ్ అని కొట్టుకుంటూ ఉంటుంది. 2 ఓడిపోతే 19th వాళ్ళు ఆడే మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే 19th డబుల్ హెడర్లో సెకండ్ మ్యాచ్ వాళ్ళు. సో ఒకవేళ 15th పంజాబ్ కింగ్స్ ఓడించారనుకో, ఆ మ్యాచ్ కూడా ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. అలా ఎక్స్పెక్ట్ చేద్దామా, అలా కోరుకుందామా? నీకు ఎండలో తిరిగి బాబ్జీ భయ్య బ్యాలెన్స్ బాగా తప్పింది. మనకు అదేగా కావాలి. నాలంటూ ఉన్నారు హైఫై. అది ఏమిటి, మనకి లాస్ట్ మ్యాచ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఎవరు క్వాలిఫైర్ తెలియకుండా ఉండాలి. కాబట్టి ఆర్ఆర్ 19th ఆడే 2వ మ్యాచ్ సాయంత్రం ఏదైతే ఉంది అగేన్స్ కేకేఆర్, అది కూడా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. అంటే 15 ఓడిపోవాలి. తిట్టుకుంటారు ఆర్ఆర్ ఫ్యాన్స్, మామూలుగా కాదు అసలు. పంజాబ్ కింగ్స్ వెళ్ళిపోతే సరదాగా ఇంట్రెస్టింగ్ చేసుకోవచ్చుగా. సరే ఆర్ఆర్ అయిపోయింది. నెక్స్ట్ సిఎస్కే, వీళ్ళు 3rd స్పాట్లో ప్రస్తుతానికి ఉన్నారు. కాకపోతే ఆర్సీబీతో ఖచ్చితంగా గెలిస్తే క్వాలిఫై అవుతారు నమ్మకం. ఇది ఎప్పుడుంది మ్యాచ్, 18న. అంటే ఇప్పుడు ఈ 14, 15, 16, 17 ఆడేసిన తర్వాత వీళ్ళకి క్లారిటీ వస్తుంది. ఆ సిఎస్కే ఆర్సీబీ సిఎస్కే మ్యాచ్, బికాస్ బెంగళూరులో ఉంది కాబట్టి సిఎస్కే గెలిస్తే వాళ్ళు త్రూ, ఓడిపోతే వీళ్ళు కూడా మళ్ళీ గాలి దీపం పెట్టుకోవాలి. తెలియదు క్వాలిఫై అవుతారలేదు, తెలియదు. 19th జరిగే మ్యాచ్ తర్వాత కానీ అర్థం కాదు. అండ్ ఆర్సీబీ క్వాలిఫై అయిపోతున్న ఒక భయం ఉంటుంది. ఎస్ఆర్హెచ్ 2 ఓడిపోతే వాళ్ళు క్వాలిఫై వచ్చిన ఒక ధీమా ఉంటుంది. ఎల్ఎస్సీ 2 గెలిస్తే వీళ్ళు బయటకు వెళ్ళిపోతారని ఒక భయం కూడా ఉంటుంది. కన్ఫ్యూజన్గా ఉందా? సరే సిఎస్కే గురించి మాడదామా? ఓకే, సిఎస్కే ఆర్సీబీ, సిఎస్కే గెలిస్తే వాళ్ళు త్రూ అమ్మ, ఓడిపోతే వెయిట్ చేయాలి. చాలా కాంబినేషన్స్ వచ్చేస్తాయి మళ్ళీ ఈక్వేషన్లోకి. నెక్స్ట్ సన్ రైజ్ హైదరాబాద్, వీళ్ళకి 16న, 19న 2 మ్యాచెస్ ఉన్నాయి. 2 గెలిస్తే 18 పాయింట్లకు వెళ్ళిపోతారు. దే విల్ బి వెరీ కంఫర్టబుల్, రైట్? అలా కాకుండా ఒకటే గెలిచినా కూడా క్వాలిఫై అయిపోతారు. కనీసం ఒకటి గెలవాలి. 16న ఆడుతోంది వీళ్ళు గుజరాత్ టైటన్స్, హు ఆర్ ఆల్రెడీ ఎలిమినేటెడ్. 19న మధ్యాహ్నం ఆడుతోంది వీళ్ళు పంజాబ్ కింగ్స్ తోటి. సో ఇది మధ్యాహ్నం గేమ్ కాబట్టి 19th, అప్పటి వరకు వీళ్ళకి క్లారిటీ కూడా వచ్చేస్తుంది. అగైన్ సేమ్ లాజిక్, మనకి 19th జరిగే డబుల్ హెడర్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండాలంటే ఎస్ఆర్హెచ్ 16th ఓడిపోవాలి.
అగేన్స్ట్ జీటీ జరిగితే ఆ రోజు మ్యాచ్ కూడా ఆ లాస్ట్ లీగ్ మ్యాచ్లో కూడా ఇంకా అది సంథింగ్ టు ప్లే ఫర్ అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. అది విషయం. ఒకరన్నా గెలవాలి, 2 గెలిస్తే గ్రేటు, 2 ఓడిపోతే ఏవైనా జరగచ్చు. ఇది వాళ్ళ ప్రాబ్లమా? ఆర్సీబీ గురించి మాట్లాడదాం. అట్ నెంబర్ 5 ఇందాక సిఎస్కే చెప్పిన విషయమే. వీళ్ళు అగైన్ సిఎస్కే గెలవాలి. ఆ సిఎస్కేతో గెలవాల్సిన మార్జిన్ తెలుసు మనకి. అంటే ఇప్పుడు సిఎస్కేని 18 రన్స్ మార్జిన్తో అన్న ఓడించాలి, 18 ఓవర్స్ లోపలన్నా కొట్టేయాలి. చాలా మంది ఏమంటున్నారంటే 18 ఫర్ రీజన్ అంటున్నారు. తలా ఫర్ రీజన్ మాత్రమేనా, మాకు 18 ఫర్ రీజన్ అంటున్నారు. వాళ్ళు ఏమిట్రా అంటే విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18, పైగా 18 రన్స్ మార్జిన్తో గెలవాలట, ఇలాగే 18 ఓవర్స్ లోపల గెలిచేయాలట. అప్పుడే వీళ్ళకి నెట్ రన్ రేట్ సిఎస్కే కంటే బెటర్ అవుతుంది. అలా జరిగినంత మాత్రాన కన్ఫర్మేషన్ ఏమి లేదు వీళ్ళు క్వాలిఫై అవుతారని. ఎందుకో చెప్తా, తెట్టబాకండి అయ్యా, చెప్తా ఆగండి, పూర్తిగా వినండి. ఎల్ఎస్జీకి 2 గేమ్స్ ఉన్నాయి. ఆ 2 కనుక వాళ్ళు గెలిస్తే వాళ్ళు 16కి వెళ్ళిపోతారు. రైట్? ఎల్ఎస్జీ ఆడుతుంది, ఏ టీము కూడా టాప్ 4లో ప్రస్తుతానికి లేరు. సో వాళ్ళు ఓడించిన టీమ్స్కి ఫరక్ పడదు, వాళ్ళ కిందకేమి రారు. ఎల్ఎస్జీ మటుకు పైకి వెళ్ళొచ్చు. అలా వాళ్ళు 16కి వెళ్తే ఆర్సీబీ గెలిచినా కూడా ప్రయోజనం లేదు. సో ఇక్కడ ఆర్సీబీ వాళ్ళు గెలవాలని కోరుకోవాలి, ఎల్ఎస్జీ కనీసం 1 ఓడిపోవాలని కోరుకోవాలి. బికాజ్ 1 గెలిచినా కూడా వాళ్ళు కొంచెం నెట్లో కింద ఉన్నారు కాబట్టి పైకి రావడం కాస్త కష్టంగా మారచ్చు. స్పెషల్లీ అగేన్స్ట్ దట్ ఎస్ఆర్హెచ్ గేమ్లో ఏదైతే 10 ఓవర్ లోపల టార్గెట్ ఇచ్చేశారు, గుర్తుందా? ఆ మ్యాచ్ వల్ల వాళ్ళ నెట్ చాలా తగ్గిపోయింది అనమాట. సో దే వుడ్ హోప్, ఆర్సీబీ వుడ్ హోప్ దట్ ఎల్ఎస్జీ 1 మ్యాచ్ అన్న ఓడిపోవాలని. ఇంట్రెస్టింగ్ ఏమిటంటే ఎల్ఎస్జీ 2 మ్యాచ్లు ఆడుతుంది, 14న 17న. సో 18న ఆర్సీబీ సిఎస్కేతో ఆడే మ్యాచ్ టైం కల్లా ఆర్సీబీకి తెలుసు వాళ్ళు ఏం చేయాలో క్వాలిఫై అవ్వడానికి. ఆర్ అట్లీస్ట్ ఎల్ఎస్జీ మీదకి వెళ్తారో లేదో తెలిసిపోతుంది. అక్కడ ఎస్ఆర్హెచ్ పరిస్థితి ఏంటో ఇంకా తెలియకపోవచ్చు, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఒకవేళ ఓడిపోతే ఆ 19th ఆడే మ్యాచ్ కుడ్ బికమ్ దట్ డిసైడర్, బికాజ్ ఎస్ఆర్హెచ్ గెలిచిన 16కి వెళ్ళొచ్చు. సో ఇలా కొన్ని ఈక్వేషన్స్ పర్మిటేషన్స్ ఉన్నాయన్నమాట. డీసీ విషయానికి వస్తే డీసీ వీళ్ళు ఎల్ఎస్జీతో ఆడుతున్నారు. ఇదే డీసీ వర్సెస్ ఎల్ఎస్జీ, దట్స్ నెక్స్ట్ గేమ్. ప్రివ్యూలో దాని గురించి మాట్లాడతాం. వాళ్ళు ఎల్ఎస్జీతో గెలవాలని కోరుకోవాలి, గెలిచిన తర్వాత మళ్ళీ గాల్లో దీపం పెట్టాలి. ఈ గాల్లో దీపం పెట్టే బ్యాచ్ చాలా ఎక్కువైపోయింది, చాలా ఉన్నాయి. సో విచ్ ఇస్ వై ఐ థింక్ ఎవ్రీ గేమ్ ఇస్ స్టిల్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. ఏది కూడా లాంఛనప్రాయం అనడానికి లేదు. అఫ్ కోర్స్ ఈ 15న ఆర్ఆర్ గెలిచేస్తే ఆర్ఆర్ కేకేఆర్ ఫార్మాలిటీ, 16న ఎస్ఆర్హెచ్ గెలిచేస్తే తర్వాత గేమ్ కూడా ఫార్మాలిటీగా మారచ్చు. 19th గేమ్, 17th గేమ్, 14, 17 ఎల్ఎస్జీ 2 గెలిచేస్తే ఆర్సీబీ సిఎస్కే లాంఛనప్రాయంగా మారిపోతుంది. ఇట్ ఇస్ ఫర్ ఆర్సీబీ, బికాజ్ వాళ్ళు గెలిచినా కూడా ప్రయోజనం లేదు. బట్ నెట్ ఇంప్రూవ్ చేసుకోవాలని కోరుకోవాలి, ఎస్ఆర్హెచ్ 2 ఓడిపోవాలని కోరుకోవాలి. ఇలా ఉన్నాయన్నమాట. అరే నువ్వు చెప్పడం బాగానే ఉంది కానీ ఏం అర్థం కాలేదంటారా? సింపుల్ భయ్యా, మళ్ళీసారి వెనక్కి వెళ్ళి కొంచెం జాగ్రత్తగా ఒక్కొక్క టీంని చూసి చాలా నోట్స్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా, నేను ఒకటి రాసి పెట్టా, దీన్ని ఫోటో తీసి డిస్క్రిప్షన్లో పెడదామా అనుకుంటున్నా, ఒక ఆలోచన ఉంది. పెడతాం, చూడండి భయ్యా, మీకు అర్థమైతే ఓకే, లేకపోతే మళ్ళీ మాట్లాడుతుంది దీని గురించి. ప్రతిరోజు మ్యాచ్లు లేకపోతే ఎలాగో కొంచెం క్లారిటీ పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఇది రోడ్ టు ప్లే ఆఫ్స్, ఎవరెవరికి ఏ ఛాన్స్ ఉన్నాయి క్వాలిఫై అవ్వడానికి. ప్రివ్యూ ఎవరు ఆడుతున్నారు? నెక్స్ట్ మ్యాచ్లో ఆడబోయేది డీసీ అగేన్స్ట్ లక్నో సూపర్ జాయింట్స్. మ్యాచ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో. వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో వర్షాలు ఉన్నాయి కానీ నార్త్లో వర్షాలు ఉన్నట్టయితే ఎక్కడ చదవలేదు నేను. కానీ అలా లెఫ్ట్ టర్న్ తీసుకొని ఢిల్లీ వైపు వెళ్ళాయి అనుకో ఈ ఋతుపవనాలు, ఏం చేయలేము. మళ్ళీ ఈ మ్యాచ్ కూడా పోవచ్చు. ఈ మ్యాచ్ కనుక పోతే డీసీ ఎల్ఎస్జీ ఇద్దరు కూడా బయటికి వెళ్ళే ప్రమాదం ఉందా? లేదు, డీసీ బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఎల్ఎస్జీకి ఇంకా కూడా క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది, బికాజ్ వాళ్ళు ఇంకొక మ్యాచ్ గెలిస్తే 15కి వెళ్తారు. వాళ్ళ దగ్గర 12 పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ దిస్ లాట్ ఎట్ స్టేక్ ఫర్ ఎల్ఎస్జీ మోర్ దాన్ డీసీ ఫర్ మల్టిపుల్ రీజన్స్. ఒకటి, లాస్ట్ టైం ఎల్ఎస్జీ ఓడిపోయిన తీరు, దాని తర్వాత వాళ్ళ ఓనర్ వాళ్ళ కెప్టెన్ రాహుల్తో మాట్లాడిన తీరు, అది చాలా వైరల్ అయిపోయింది సోషల్ మీడియాలో. సో టీమ్ మస్ట్ బి హర్టింగ్. వాళ్ళ టీమ్మేట్ షమి ఎవరైతే ఆడట్లేదు తను కూడా కమెంట్ పాస్ చేసేది ఇలాంటి జరుగుండకూడదు, లోపల మాడుకుని ఉండాల్సింది, బయట మాడకూడదు అని చెప్పేసి లాట్ ఆఫ్ ప్లేయర్స్, కరెంట్ ప్లేయర్స్ ఆఫ్ ఎల్ఎస్జీ కేమ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ కేఎల్ రాహుల్. జరుగుండకూడదని చాలా మంది ఆబ్వియస్లీ అదే అంటున్నారు, ఇలా జరుగుండకూడదని. ఓనర్గా ఉన్నప్పుడు టీంని ఎంకరేజ్ చేయాలి, కానీ మరి అట్లా పబ్లిక్లో అందరి ముందు అలా మాట్లాడడం బాగాలేదు, ఆ బాడీ లాంగ్వేజ్ సరికాదు అని చెప్పారు. సో దాని నుంచి కోలుకోవాలి. కేఎల్ రాహుల్ కెప్టెన్గా ఉండడా తెలియదు. ఈ మైట్ స్టెప్ డౌన్ అన్నారు. మ్యాచ్లోకి వెళ్తే కానీ అర్థం కాదు మనకి కెప్టెన్ ఎవరు. ఆయన ఒకవేళ తను స్టెప్ డౌన్ అయితే నికోలస్ పూరన్ కుడ్ బి ది కెప్టెన్ ఇస్ వాట్ ఐ థింక్. సో దట్స్ వన్ పాయింట్ టు డిస్కస్ ఎల్ఎస్జీ గురించి. డీసీ విషయానికి వస్తే రిషబ్ పంత్ కూడా కమ్ బ్యాక్. ఒక మ్యాచ్ మిస్ చేశాడు, ఓవర్ రేట్ 3వ స్లోగా వేయడంతో కారణంగా తను బేసిక్గా ఏమిట్రా జరిగింది అంటే ఒక మ్యాచ్ బ్యాన్ అయిపోయాడు. 12 లక్షలు 20 లక్షలు 2 మ్యాచ్లో కట్టి, ఈ మ్యాచ్లో 30 లక్షలు కట్టి, దాంతోపాటు ఒక మ్యాచ్ బయట కూడా కూర్చున్నాడు. ఇక్కడ చాలా కోపంగా ఉన్నాడు, చాలా అస్సలు నచ్చలేదు. అక్షర్ పటేల్ చెప్పాడు, ఎందుకంటే బౌలర్ చేసిన నేనంటే రెస్పాన్సిబుల్, కెప్టెన్ రెస్పాన్సిబుల్. ముందరే తెలుసు ప్లేయింగ్ కండిషన్స్లో ఉంటుంది, కెప్టెన్ చూసుకోవాలి, ఓవర్ రేట్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, టీంని పరిగెత్తించాలి, టైంలో వేయాలి అని. అది వేయించలేదు కాబట్టి రిషబ్ పంత్కి దెబ్బ పడుతుంది. ఇది ఒక గుణపాఠం మిగతా అందరికీ కూడా. ఎవరు కూడా ఇట్లా ఏ ఉందిలే కట్టేద్దాం, 12 లక్షలేగా 24గా 30గా అనుకునే వాళ్ళకి ఇలా సస్పెండ్ అయితే, క్రూషియల్ గేమ్లో సస్పెండ్ అయితే దెబ్బ కొంచెం గట్టిగా తగులుతుంది. అలాంటివి జరగనంత వరకు ఈ ఓవర్ రేట్స్ నెమ్మదిగానే ఉంటాయి. రైట్? సో అది జరిగింది. సో డీసీకి పంత్ ఇస్ గోయింగ్ టు కమ్ బ్యాక్.
కేఎల్ రాహుల్ కెప్టెన్గా ఉంటాడో లేదో ఎల్ఎస్జీకి తెలియదు, అదొక క్వశ్చన్ మార్క్. ప్లేయింగ్ లెవెన్స్ విషయానికి వస్తే డీసీ పంత్ వెనక్కి వస్తాడు కాబట్టి కుమార్ కుషాగ్రా బయటికి వెళ్ళిపోతాడు అనుకుంటున్నాను. మిగతా అంతా యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉండొచ్చు. ఎస్ వాళ్ళు ఆర్సీబీతో ఓడిపోయారు, బట్ స్టిల్ ఐ థింక్ వాళ్ళ బ్యాటింగ్ ఫెయిల్యూర్ వాళ్ళు ఓడిపోయారు మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఫీల్డింగ్ కాస్త గొప్పగా లేదు, దాన్ని సరి చేసుకోవాలి వాళ్ళు. ఎల్ఎస్జీ విషయానికి వస్తే వాళ్ళు యాజ్ అ సైడ్ దే బి వెరీ డిమారలైజ్, కాస్త లో ఆన్ కాన్ఫిడెన్స్ ఉంటారు. ఇలాంటప్పుడు ఎవరైనా వాళ్ళని ఫైర్ అప్ చేసేవాళ్ళు కావాలి. యూనిట్ సంబడి హూ కెన్ ఇగ్నైట్ సమ్ స్పార్క్. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే అగమ్య గోచరం అంటారు, అలా ఉంటుంది పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాదు, బోధపడిన పరిస్థితి. అంత దారుణంగా ఎలా ఓడిపోయాం, బౌలర్స్కి వాళ్ళ ఎబిలిటీస్ పైన వాళ్ళే క్వశ్చన్ మార్క్స్ వస్తూ ఉంటాయి. సో వీటి నుంచి బయటపడాలంటే బయట నుంచి ఈ సపోర్ట్ స్టాఫ్ రోల్ చాలా ఇంపార్టెంట్గా మారిపోతుంది. కాన్ఫిడెన్స్ నింపాలి వాళ్ళలో. లేదు మనకి ఇంకో 2 గేమ్స్ ఉండేది, గెలిస్తే ఈ మ్యాచ్ ఓడిపోయామన్న విషయం కూడా మర్చిపోతారు అందరూ అని ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ వాళ్ళకు ఉంది. సో ఆ 2 గేమ్లు గెలవాలి. ఇప్పటిదాకా జరిగిందంతా వేరే, ఆ మ్యాచ్ జరిగింది యాక్చువల్లీ దే షుడ్ యూజ్ ఇట్ లైక్ ఒక ఫ్యూల్ లాగా వాడుకోవాలి. ఇప్పుడు గుర్తుందా, ఇండియా ఆస్ట్రేలియా టూర్ చేసినప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 36 ఆల్అౌట్ అయిపోయారు అడిలైడ్లో. దాని తర్వాత నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ గెలిచారు. ఆ 36ని వాళ్ళు మోటివేషన్గా వాడారు. అలాగే ఎల్ఎస్జీ ఆ థ్రాషింగ్ డిఫీట్ అగేన్స్ట్ సన్ రైజ్ హైదరాబాద్ దాన్ని మోటివేషన్గా వాడుకుంటే మేబీ 2 గేమ్స్ గెలవచ్చు, గెలిస్తే వాళ్ళు క్వాలిఫై అవ్వచ్చు. అఫ్ కోర్స్ వాళ్ళు క్వాలిఫై అయిపోతే ఇంకొక టీంకి నచ్చకపోవచ్చు, బట్ దట్స్ హౌ ద గేమ్ గోస్. వీళ్ళ చేతులు 2 గేమ్స్ ఉన్నాయి, 2 గెలిస్తే ఎవరి మీద డిపెండ్ అవ్వకలేదు ఎల్ఎస్జీ. ఇప్పటిదాకా ఆడిన 2 సీజన్స్ ఇంతకు ముందర 2లో వాళ్ళు క్వాలిఫై అయ్యారు ప్లే ఆఫ్స్కి. 3ఓసారి కూడా హ్యాట్రిక్ చేసి ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవ్వాలని ఒక పట్టుదలతో కనుక ఉండి మ్యాచ్లోకి వస్తే ఇట్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ. సో దట్స్ వాట్ ఇట్స్ టేక్ ఫర్ దెమ్. 11లో మార్పులు అంటారా, ఐ డోంట్ నో, మేబీ బౌలింగ్ టీంలో కాస్త మార్పులు చేస్తారేమో. మోషిన్ వాజ్ నాట్ అవైలబుల్ ద ప్రీవియస్ గేమ్, ఇప్పుడు అవైలబుల్గా ఉంటే మైట్ వాక్ బ్యాక్ ఇన్ టు ద సైడ్ బికాస్ వాళ్ళ వన్ ఆఫ్ ద బెటర్ బౌలర్స్ తను. మిగతా వాళ్ళందరూ కూడా కాస్త ఇబ్బంది పడ్డారు కాబట్టి ఐ డోంట్ నో మెంటల్ స్పేస్ ఎలా ఉందో తెలియదు. సో విచ్ ఇస్ వై కాంట్ రియల్లీ కమెంట్ ఆన్ ఇట్. బట్ వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్ ఫర్ మల్టిపుల్ రీజన్స్. నాకు చెప్పినట్టుగా ఎల్ఎస్జీ గెలిస్తే, వాళ్ళు 14న గెలిస్తే 17న జరిగే మ్యాచ్లో కూడా వాళ్ళ గెలుపు ఓటమి పైన ఆర్సీబీ 18 ఆడే మ్యాచ్ అగైన్స్ సిఎస్కే దాని రిజల్ట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. విచ్ ఇస్ వై 2 గేమ్స్ ఎల్ఎస్జీ వెరీ ఇంపార్టెంట్. దానిలో ఈ ఫస్ట్ గేమ్ ఎల్ఎస్జీ ఇక్కడ ఓడిపోతే 14కు మాత్రమే రాగలరు వాళ్ళు, 17 గెలిచినా కూడా. డీసీ 14కు వచ్చినా కూడా నెట్ రెంట్ అది గొప్పగా లేదు. సో డీసీ ఓడిపోతే ఎలిమినేటెడ్, వాళ్ళకి వచ్చేస్తుంది. ఎల్ఎస్జీ గెలిస్తే ద రెస్ట్ ఆఫ్ ద గేమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐ వుడ్ ప్రిఫర్ ఎల్ఎస్జీ టు విన్ జస్ట్ ఫర్ ద సెల్ఫిష్ రీజన్ దట్ మిగతా గేమ్స్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి. జస్ట్ లైక్ ఎలా అయితే నేను కోరుకుంటానో ఎస్ఆర్హెచ్ 16ను ఓడిపోతే 19 ఆడే మ్యాచ్ ఇంపార్టెంట్గా మారుతుందని, ఆర్ఆర్ కూడా 15ను ఓడిపోతే 19న వాళ్ళు కూడా ఖచ్చితంగా గెలుస్తారని ఒక సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఇలా జరిగితే ఆర్సీబీ సిఎస్కే ఆన్ 18th విల్ బి ఆల్ ది మోర్ ఇంట్రెస్టింగ్ వర్చువల్ నాకౌట్ గేమ్ అండ్ స్టేక్స్ విల్ బి యాజ్ హై యాజ్ పాసిబుల్. సో అది నా అంచనా, అది నా ఊహ అండ్ కోరిక. మీరేమనుకుంటున్నారు కింద కమెంట్లో చెప్పండి. అలాగే ఇప్పటిదాకా వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మ్యాచ్కి సంబంధించిన రివ్యూ తోటి మళ్ళీ కలుస్తా. హోప్ఫుల్లీ వర్షం పడకుండా మ్యాచ్ జరిగితే దాని గురించి మాట్లాడుకుందాం. ఒక డీసీఓ ఎల్ఎస్జీఓ విన్ తోటి విల్ టాక్ అబౌట్ దట్ అండ్ దాని పరిణామాలు ఎలా ఉంటాయి మిగతా టీమ్స్ పైన, వాటి క్వాలిఫికేషన్ పైన, వాటి అన్నింటి కూడా మాట్లాడుతూ వెళ్దాం తర్వాత వీడియోస్లో టిల్ ద ప్లే ఆఫ్స్ కమ్ అవే. ఓకే, అదనమాట విషయం. ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడికి బాయ్ చెప్పేద్దాం. కమెంట్, subscribe and share the video, like the video of course, and next video మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా కౌశిక్ సెలవు, బాయ్.